నమస్కారం. BDS న్యూస్ తెలుగుకి సుస్వాగతం. సభాధ్యక్షులు తమ్ముడు జయవతి గారికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారికి, అదే రకంగా జట్టి కుసుమ కుమార్ గారు మాకు చాలా ఆప్తులు, వారికి మాజీ ఎమ్మెల్సీ గారు కోట్ల నాగేశ్వరరావు గారు, బాలసాని గారికి, ఉభయ కమ్యూనిస్టు పార్టీ మా పెద్దలు ఉన్నారు వారిద్దరికి, స్వర్ణక్కకు, అదే రకంగా కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ గారు ఉన్నారు. వేదిక మీద చాలా మంది మిత్రులు, వేదిక ముందున్న వేదిక ముందు చాలా మంది పుర ప్రముఖులు ఉన్నారు, మేధావులు, డాక్టర్స్, నాగేశ్వరరావు అన్న, మంచి రియల్ ఎస్టేట్ మహనలు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అన్నారు. ఈరోజు చాలా అద్భుతంగా 7:30-8 నేను వద్దామనుకున్నాను. 5:30-6 గంటల నుంచి మంచి గాలి వాన, వేసిన చైర్లు ఏంటి అంటే ఈ గాలికి లెగ్సిపోయాయని చెప్పారు. లేట్గా వచ్చాం, 10 గంటలకు క్లోజ్ అవుతుంది ఇంకొక 5-6 నిమిషాల్లో. చాలా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా తమ్ముళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదే రకంగా ఈ కార్యక్రమానికి లాస్ట్ లో చెప్తాం అనుకుంటాను, అభ్యర్థిని మిస్ అవుతుంటాను ఎప్పుడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఉభయ కమ్యూనిస్టులు, తెలుగు తమ్ముళ్ళు, సిపిఐ ఎమ్మెల్యేలు, అదే రకంగా టీజేఎస్ బలపరిచిన రామసాయం రఘురామరెడ్డి గారిని, వారికి పూర్తి మద్దతు తెలియజేయడానికి ఇచ్చేసిన మీ అందరికీ, మీ పక్షాన్ని కూడా వారికి కూడా నా సైడ్ నుంచి కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఏ రకంగా పరిపాలించింది, కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల్లో ఆనాటి ముఖ్యమంత్రి పరిపాలన తీరు ప్రత్యేకంగా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోను. ఒకటైతే నిజం, సెక్యులర్ పార్టీ అన్ని ప్రాంతాలని, అన్ని కులాలని, అన్ని మతాలని ప్రేమించే పార్టీ, ముఖ్యంగా పేదవాళ్ల పక్షపాతంగా ఉండే పార్టీ, ఇన్వెస్టర్లని ఆకర్షించే పార్టీ, ధనికులని వారి ప్రాపర్టీస్ కి ఇబ్బంది లేకుండా కాపాడే పార్టీ, సమాజం అందరూ చల్లగా ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీలో ఆనాడు ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ ఏ రకంగా వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకమైన సేవ చేశారు, ఈ దేశ బాగోగుల్లో వారి పాత్ర ఏంటి అనేది ఆనాటి పరిపాలన, ఈనాటి పరిపాలన మనం కంటికి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం విభజన టైంలో ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నిటినీ తుంగలో తొక్కి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఎప్పుడో ఏవో ఒక మాయ మాటలు చెప్తూ ఎన్నికలు వచ్చాయంటే బోర్డర్ కంట్రీస్ తో యుద్ధాలు ప్రకటించుకుంటూ దాన్ని లబ్ధి పొంది దానితో 2 పర్యాయాలు ప్రధానమంత్రి అయిన సంగతి మనకి తెలియదు కాదు. మళ్ళీ ఈసారి రాజకీయాల్లోకి రాముల వారిని కూడా తీసుకొచ్చి అక్షంతలు అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి మళ్ళీ 3వ ప్రధానమంత్రి కావాలని మోదీ గారు అక్కడ కళ్ళకంటున్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏ రకమైన పరిపాలన, ఆ పరిపాలన యొక్క చిత్తశుద్ధి, వారి నిజాయితీ, వారి ఆర్థిక పరిస్థితి ముఖ్యమంత్రి కాకముందు ఏ రకంగా ఉంది, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా ఉంది మనకు తెలియంది కాదు. అసెంబ్లీలో మీ అందరి దీవెనలతో మార్పు కావాలి అని పట్టుదలతో, మీ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని పెద్దల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాడు ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నట్లు సామాన్య ప్రజలకి అందుబాటులో ఉంటూ ఇందిరమ్మ పరిపాలన ఇస్తున్న సంగతి కూడా మీకు తెలియంది కాదు. ఒక సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కూడా పెద్దపీట వేసి ఈ రాష్ట్ర పరిపాలనలో ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క బ్రాండ్ ఏ రకంగా ఉంటుందో మీరు గడిచిన 4.5 నెలల్లో స్పష్టంగా చూశారు. ఒకటైతే స్పష్టంగా చెప్పగలుగుతాను, ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇదే ఖమ్మం జిల్లాలో గత ప్రభుత్వంలో వ్యాపారస్తులు గాని, డాక్టర్లు గాని, ఇతరత్ర వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఆనాడు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో ఈ రోజు నా నోటితో నేను చెప్పనవసరం లేదనుకుంటాను. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పెద్దలు తుమ్మల గారు గాని, ఉప ముఖ్యమంత్రి బట్టి గారు గాని, నేను గాని ఏ రోజు ప్రజలకి కష్టముంటే తీర్చేయడమే తప్ప కష్టాన్ని క్రియేట్ చేసి కబ్జాలు, పోలీస్ కేసులు, ఇబ్బందులు ఈ ప్రభుత్వంలో లేవు, ఉండవు అనేది కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తున్నా. అంతేకాదు ఆనాడు పెద్దలు అనుకున్నట్లు అధికారము మా శాశ్వతం, ఈ అధికారం మేము బ్రతికినంత మాతోనే ఉంటుందని కళ్ళకన్నారు. మనం ఈ సందర్భంలో నందమూరి తారక రాజ్యం వచ్చిన తర్వాత పెద్దలు తుమ్మల గారు గాని, ఉప ముఖ్యమంత్రి బట్టి గారు గాని, నేను గాని ఏ రోజు ప్రజలకి కష్టముంటే తీర్చేయడమే తప్ప కష్టాన్ని క్రియేట్ చేసి కబ్జాలు, పోలీస్ కేసులు, ఇబ్బందులు ఈ ప్రభుత్వంలో లేవు, ఉండవు అనేది కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తున్నా. అంతేకాదు ఆనాడు పెద్దలు అనుకున్నట్లు అధికారము మా శాశ్వతం, ఈ అధికారం మేము బ్రతికినంత మాతోనే ఉంటుందని కళ్ళకన్నారు. మనం ఈ సందర్భంలో నందమూరి తారక జావేద్ గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, డిసిసి ప్రెసిడెంట్ దుర్గా ప్రసాద్ గారు, మాజీ ఎమ్మెల్సీ కోట నాగేశ్వరరావు గారు, అదేవిధంగా బాలసాని గారు, కుసుమ కుమార్ గారు, వేదికపై ఉన్న మిగతా పెద్దలు, సభకు విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సమయం చాలా తక్కువగా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 3650 రోజులు మన రాష్ట్రాన్ని ఏలారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రేవంత్ అన్నది కేవలం 145 రోజులే పరిపాలించారన్నమాట. 6 గ్యారంటీలోనే 5 గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేశారు. ఉచితంగా స్త్రీలకు బస్ ప్రయాణం, అదేవిధంగా 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వబడింది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్, అంటే మనం కొనాలంటే 1100 రూపాయలు, వాళ్ళకు 500 రూపాయలే కేవలం. ఎలక్షన్ కోడ్ పోగానే రేవంత్ రెడ్డి గారు నిన్న కొత్తగూడెం మీటింగ్లో అనౌన్స్ చేశారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా అనౌన్స్ చేశారు. అదేవిధంగా ప్రతి జాగల మన మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా ఇండ్ల స్థలాలని, ఇండ్ల గురించి
అందరూ అడుగుతా ఉన్నారు. వారు ఆ శాఖకు మంత్రివర్యులే, దానికి వారు ప్రాధాన్యత ఇస్తామని వాగ్దానం చేశారు. అదేవిధంగా మొన్న కేసీఆర్ గారు ఖమ్మం వచ్చారు. ఖమ్మం వచ్చి నామా నాగేశ్వరరావు గారికి ఓటేయండి, ఓటేసి గెలిపిస్తే సెంటర్ను మంత్రి చేస్తానని అంటున్నారు. నాకైతే అర్థం కాలేదు. మరి మీకు అర్థమైతే మీరు చెప్పాలి. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంతో కలిసి ఉన్నదా, లేదా వారు బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ బీ టీమా? బీజేపీ ప్రభుత్వంకి వస్తే గత 10 ఏళ్లలో ఆ రోజుల్లో గ్యాస్ 400 రూపాయలు ఉండేది, అది ఇప్పుడు 1100 రూపాయలకి వెళ్ళిపోయింది. పెట్రోల్ 65-70 రూపాయలు ఉండేది, అది 110 రూపాయలకి వెళ్ళిపోయింది. ఉద్యోగాలు అన్నారు, చాలా ఉద్యోగాలు అన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 1 కోటి ఉద్యోగాలు తీసేశారు. గవర్నమెంట్ సంస్థలన్నీ, ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్స్, ఇవన్నీ తీసి ప్రైవేట్ సంస్థలకు అమ్మివేయటం జరిగింది, అదానీలకు, రిలయన్స్కు. ఇలాగా మన గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ పోవడం జరిగిందనమాట. కొత్తది శురు చేశారు కూడా రాములవారు అని. మరి రాములవారు మనకు కూడా ఉంటారు, మనం కూడా రాములవారిని ప్రాధాన్యపడతాం. అప్పుడు నల్లధనం తీసేసి కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ పెద్దలు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పుర ప్రముఖులు, పెద్దలు అందరికీ ముందుగా నమస్కారం. 13వ తేదీన జరగనున్నటువంటి ఎన్నికల్లో సిపిఎం, సిపిఐ, తెలంగాణ జనసమితి బలపరిచినటువంటి అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నటువంటి రఘురామరెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ నిర్వాహకులు చక్కటి సాయంత్రం పూట మంచి ఏర్పాట్లతోని ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోకున్నందుకు ముందుగా వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రఘురామరెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ వారి శ్రేయోభిలాషలు నగర పుర ప్రముఖులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగరంలోని అన్ని విభాగాలు, వ్యాపారస్తులు, వైద్యులు, అదేవిధంగా మేధావులు, అదేవిధంగా విద్యా సంస్థల యజమానులు అందరినీ కూడా ఆహ్వానించి రఘురామరెడ్డి గారికి తమ మద్దతు తెలియజేయాలని, ఇప్పుడున్న 18వ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, టీజేఎస్ పార్టీలు బలపరుస్తున్న రఘురామరెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జావేద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఖమ్మం నగర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ కార్పొరేటర్ దీపక్ చౌదరి గారిని వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా అందరికీ సుపరిచితులు ఖమ్మం జిల్లా నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్